ఈరోజు ఐపీఎల్ 16 మ్యాచ్లో భాగంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య రాత్రి 7:30కి మ్యాచ్ ప్రారంభం కానుంది. డీసీ గత మ్యాచ్లో చెన్నైతో ఇక్కడే ఆడగా ఆ మ్యాచ్ను ఎంతో ఈజీగా గెలిచింది. అయితే గత సీజన్కు దూరమై ఈ సీజన్కు బాధ్యతలు చేపట్టి కంబ్యాక్ ఇచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తిరిగి ఫామ్లోకి రావడం డీసీకి కొద్దిగా ఊరటనిచ్చింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 2 మ్యాచ్లు ఆడిన కోల్కతా జట్టు రెండింటిలోనూ గెలిచింది. ఈ మ్యాచ్ రసవత్తంగా జరగనుంది. గత మ్యాచ్ విజయంతో మంచి ఊపు మీదున్న డీసీ జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని కేకేఆర్తో తలపడనుండడం ఎవరు గెలుస్తారో అని మనం వేచి చూడాలి. తమ స్టార్ బౌలర్ స్టార్క్ ఇప్పటివరకు అనుకున్న స్థాయిలో ప్రదర్శించకపోవడం కేకేఆర్ను కొద్దిగా కలవరపెడుతున్న విషయం అయినప్పటికీ ఈరోజు వైజాగ్లో మ్యాచ్ ద్వారా ఆయన మళ్ళీ ఫామ్లోకి వస్తారని టీం కేకేఆర్ ఆశిస్తోంది. ఈ ఇరు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్లలో తలపడగా అందులో 16 సార్లు కోల్కతా జట్టు గెలుపొందగా 15 సార్లు ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. ఇక ఈరోజు పోరు స్పిన్నర్లకు నైట్ మేర్ కానుందా లేక అనుకూలిస్తుందా మనం వేచి చూడాల్సిందే.